మీకు తెలుసా సాయిబాబా సమాధి ఎందుకు అంత పవిత్రంగా భావిస్తారు? దాని వెనక ఉన్న కథ ఇదే. షిరిడీ అనే చిన్న గ్రామంలో సాయిబాబా అనే గొప్ప మహాత్ముడు ఉండేవారు. ఆయన ఎప్పుడూ దేవుని పేరు చెప్పమని, మంచి మార్గంలో నడవమని భక్తులకు ఉపదేశించేవారు. పేదలకు ఆహారమిచ్చి అందర్నీ ప్రేమతో చూసేవారు. ఒకరోజు బాబా తన భక్తులకు చెప్పారు, నేను త్వరలో ఈ లోకాన్ని విడిచిపోతాను అని. ఆ మాట విని భక్తులందరూ చాలా బాధపడ్డారు. విజయదశమి రోజున సాయిబాబా ప్రశాంతంగా కూర్చుని భక్తులకు చివరిసారి ఆశీర్వాదమిచ్చారు. తరువాత ఆయన నిశ్శబ్దంగా కళ్ళు మూసుకున్నారు. అదే ఆయన మహాసమాధి. భక్తులు బాబాను ఎంతో గౌరవంగా పూలతో అలంకరించి సమాధి చేశారు. ఈరోజు ఆ స్థలం సాయిబాబా సమాధి మందిరంగా ప్రసిద్ధి పొందింది. ఇప్పటికీ లక్షలాది మంది భక్తులు అక్కడికి వెళ్లి సాయిబాబా ఆశీర్వాదం పొందుతున్నారు. ఈ స్టోరీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్యూ.